నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒప్పందం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ విపుల మాస్ పత్రికలో ఆగస్టు 1998లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. రమ్య, నీకు ఫోన్. రూమ్మేట్ సౌజన్య గుమ్మంలో నుంచి లోపలికి తొంగి చూసి అరిచి ఎటో వెళ్ళిపోయింది. రమ్య ఒక్క ఉదుటిన లేచి ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తింది. ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. ఎంత మంచి వార్త చెప్పాడు సురేష్. తన కల నెరవేరబోతోంది. కల? అవును, కలే. ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వతంత్రంగా జీవించడం అనేది ఓ కలే. ఆ కల నెరవేరబోతోంది. రమ్య కూని రాగం తీస్తూ రూమ్ అంతా కలియ తిరిగింది. 2 మంచాలు, 2 టేబుల్స్, 2 కుర్చీలు, ఓ కోజా, 2 ప్లాస్టిక్ మగ్గులు, ఓ ఫ్లాస్క్. టేబుల్స్, కుర్చీలు హాస్టల్ వాళ్ళవి. ఒక బకెట్, ఒక మగ్గు, ఫ్లాస్కు తనవి. ఫ్లాస్క్ ఈ మధ్య కొంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏడాది గడిపింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ. సౌజన్య మంచి స్నేహశీలి. ఏడాదిగా తామిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. రోజు రాత్రిళ్ళు ఒకళ్ళ మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయిన తీయటి స్నేహం. బహుశా ఇంకా 24 గంటల్లో తను వెళ్ళిపోతుంది. కేవలం ఒక సూట్ కేసు, ఓ ఎయిర్ బ్యాగ్ తీసుకుని తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం సౌజన్య మరొక రూమ్మేట్ దొరికేదాకా ఒక్కతే ఉండిపోతుంది. తనని అర్థం చేసుకుని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురు చూస్తూ ఇలా ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండిపోతుందో. రమ్య మనసు ఆలోచన సాగరంలో అలల మధ్య ఊగుతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ల నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క రహస్యం ఇవాళ రాత్రికి చెప్పేయాలి. ఏమంటుందో తన నిర్ణయం విని. అసలే తన భావాలన్నీ అతిగా విచిత్రంగా అనిపిస్తాయి ఆమెకు. సురేష్ తన జీవిత భాగస్వామిగా కాదు, సహచరుడిగా కాదు, జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిస్తే ఏమంటుంది? ముందు అదిరిపడుతుంది, తర్వాత ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత రమ్య పెదాలపైన ఓ చిరునవ్వు మెరిసింది. లేచి గబగబా దండెం మీద, మంచం మీద చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడత పెట్టి సూట్ కేసులో సర్దింది. మిగతావి బ్యాగులో సర్దింది. అరగంటలో తయారై మెస్కు వెళ్ళింది. సాంబారు, బీన్స్ కూర, అన్నం. ఈ రొటీన్ తిండికి ఇంకా 24 గంటల్లో గుడ్ బై చెప్పబోతోంది. హాయ్ రమ్య, ఏమిటి వాళ్ళ లేట్ అయింది, ఆఫీస్కి వెళ్ళటం లేదా? కంచంలో సాంబార్ వేసుకుంటూ అడిగింది మనీష. వెళ్తున్నాను. నువ్వు? అని కొంచెం రహస్యంగా. నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, పిక్చర్కి వెళ్తున్నాను అంది మనీష. గుడ్ లక్. కొంచెం అన్నం తినేసి చేయి కడుక్కొని బయటకు వచ్చేసింది. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు పనేమీ చేయాలనిపించలేదు. మనసంతా ఎంతో హాయిగా ఉంది. గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. సరిగ్గా 5 అయింది. ఒక్క ఉదుటిన పర్స్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఆటో తీసుకుని పిక్ అండ్ మూవ్కి వెళ్ళింది. సురేష్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు. హాయ్ పలకరించింది. ముందు ఫ్లాట్ చూసొద్దామా, ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు సురేష్. ఐస్ క్రీమ్. ఇద్దరూ లోపలికి నడిచారు. రెయిన్బో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఫ్లాట్ ఎంత బాగుందో తెలుసా అన్నాడు. ప్రైవసీ ఉందా? బోలెడంతా. మనిద్దరం రేపు రాత్రి నుండే డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు అన్నాడు. నవ్వింది. వారం దాటాక పోలీసు హెల్ప్తో తలుపులు విరగొడతారేమో. అపసిగిన పక్షి అన్నాడు. ఐస్ క్రీమ్ వచ్చింది. మన అనుబంధానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ వార్డెన్ తిడుతుందేమోనని 9ంటికే పరిగెత్తుకెళ్ళనక్కర్లేదు అన్నాడు. అప్పుడేనా కొన్ని సమస్యలు ఇప్పటి నుండే ప్రారంభమవుతాయి. నా మీద నీకున్న ప్రేమను పరీక్షించే సమస్యలు. ఐస్ క్రీమ్ సుతారంగా చప్పరిస్తూ అంది. అలా అనకు, భయం వేస్తుంది. తన చేతిలో స్పూను ఆమె చేతికి అందించాడు. ఇంత తీయగా ఉందే అడిగింది. ఇందులో నా ప్రేమానురాగాలు కలిపాను చెప్పాడు.
అరగంటలో ఇద్దరూ కలిసి గగన్ మహల్ నర్సింగ్ హోమ్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్లారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడగానే రమ్య మనసు దోచుకుంది. బొమ్మరిల్లులా ఉంది ఆ ఫ్లాటు. బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న సిట్అవుట్ బాగుంది, కానీ ఇక్కడ నుంచి చూస్తే ఈ రోడ్లు, వాహనాలు, మనుషులు కాకుండా పచ్చటి చెట్లు, నీలాకాశం కనిపిస్తే ఎంత బాగుంటుందో. కొంచెం నిరాశ వ్యక్తం చేసింది. తల్లి, సిటీకి మధ్యలో చెట్లు పుట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అదిగో ఆకాశం, అది చూడు అన్నాడు పైకి చూస్తూ. రమ్య నవ్వి అతడి చెంప మీద సున్నితంగా కొట్టింది. అడ్వాన్స్ ఇచ్చేద్దామా అడిగింది పర్సు జిప్ తీస్తూ. ఇచ్చేశాను, అందుకే కీ నా దగ్గరుంది అన్నాడు. ఇచ్చేసావా? మరి నాకు నచ్చకపోతే? నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలీదా? బెడ్రూమ్కి నడిచిన సురేష్ ఆమెను అనుసరించి హఠాత్తుగా ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. రమ్య, ఇక నుంచి మనం కలుసుకోవటానికి పార్కులు, ఐస్ క్రీం పార్లర్లు, ట్యాంక్ బండి ఏమీ అక్కర్లేదు. మన ఇంట్లో మనం కలుసుకోవచ్చు కదూ? అవును, ఇది మనిల్లు గర్వంగా అంది అతన్ని పెనవేసుకుపోతూ. రేపటి నుంచి ఈ చిన్ని సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం. సురేష్ ఆమెను ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. సంతోషించంగాని ఇంకా ఈ జోరు తగ్గించండి అతన్ని విడిపించుకుని చిలిపిగా నవ్వింది. అబ్బా, ఇంకా ఏమిటి రమ్య ఈ రిస్ట్రిక్షన్స్? గారంగా అన్నాడు. పవళించగా పూల పానుపు లేదు, తల ఊనగా పట్టు తలగడయే లేదు, జలకాలాడగా పన్నీరు లేదు. సన్నగా రాగం తీసింది. నీ కౌగిలిలో నాకు అన్నీ ఉన్నాయి. మళ్ళీ దగ్గరకు లాక్కున్నాడు. ఏయ్, డోంట్ బి సిల్లీ అతడి చెంప మీద ముద్దు పెట్టుకుని విడిపించుకుంది. పద వెళ్దాం అంది. ఉసూరుమంటూ ఆమెను అనుసరించి బయటికి నడిచాడు. 8ంటికి రమ్యను హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. కూని రాగాలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్యని సర్ది ఉన్న సూట్ కేసు బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య ఆ రాత్రి. ఊరెళ్తున్నావా రమ్య? డిమ్గా వెలుగుతున్న బెడ్ లైట్ చూస్తూ. ఓహో, ఈ రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది. వాట్? ఆశ్చర్యంగా చూసింది సౌజన్య. అదేంటి అంత సడన్గా? రమ్య పక్కకు ఒత్తిగిల్లి చిరునవ్వుతో సౌజన్యను చూస్తూ, నీకిది సడన్ న్యూస్, షాకింగ్ న్యూస్. కానీ నేను ఈ నిర్ణయానికి వచ్చి 4 నెలలైంది అంది. మరి నాకు చెప్పలేదేం? అసలు ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? అనుమానంగా చూసింది సౌజన్య. రమ్య తన మంచం మించి లేచి సౌజన్య మంచం మీదకు చేరి జరుగు అంది. సౌజన్య పక్కకు ఒత్తిగిలి రమ్యకు చోటిచ్చింది. రమ్య ఆమె పక్కన పడుకుని, రేపటి నుండి నీ ఈ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది. సురేషా? ఎలా? విస్తుపోయింది సౌజన్య. పెళ్లి చేసుకున్నావా? సీరియస్గా అడిగింది. పెళ్ళా? సౌజన్య, పెళ్ళి, తాళి, బాజాలు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను సురేష్తో బతకాలని నిశ్చయించుకున్నాను అంటూ నవ్వింది. పెళ్ళి కాకుండానా? మతిపోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్లి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఎవరేమన్నా అనుకున్నా నాకు అనవసరం. ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకు నచ్చని విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్య, నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు. పెళ్లి పేరుతో ఓ మగవాడు నా మెళ్ళ ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయటం నేను సహించలేను. నేను పూర్తి స్వతంత్రురాల్ని. అలా ఉండటమే నాకు ఇష్టం. అంతేకాదు, ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. ఏమిటది? సురేష్కి ఆల్రెడీ పెళ్ళయింది. భార్య, 2 పిల్లలున్నారు. నిజంగానే సౌజన్య షాక్ తగిలినట్లయింది. అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా? తీవ్రంగా చూసింది. నువ్వే పేరైనా పెట్టు, కానీ నాకు ఇదే సక్రమం అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి కాని వాడైతే నాకు బాధ్యతలుంటాయి. నేను ఫ్రీ బర్డ్లా బతకాలనుకుంటున్నాను. భర్త, పిల్లలు, వాళ్లకు వండి వార్చటాలు, సేవలు చేయటాలు ఇవన్నీ నాకు బోర్. నాకు జీవితం ఎప్పుడూ నిత్యనూతనంగా, రసవత్తరంగా ఉండాలి. యాంత్రికం కాకూడదు. సౌజన్య కోపంగా చూసింది. రమ్య, నీకు నిజంగానే పిచ్చెక్కింది. ఇంతకీ ఈ సురేష్ నీకెలా తగిలాడు అడిగింది కోపంగా. సౌజన్య కోపాన్ని మురిపంగా చూస్తూ అంది రమ్య. ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తున్నాడు సురేష్. సుమారు 1.5 అవుతోంది. నేను అతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవటం, నెమ్మదిగా స్నేహం పెరిగింది. తొలిచూపు ప్రేమ కాకపోయినా అతనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది.
అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అయితే ఓ రోజు హఠాత్తుగా తెలిసింది నాకు, అతనికి అప్పటికే పెళ్ళయిందని, పిల్లలున్నారని. ముందు కోపం తెచ్చుకున్నాను, మండిపడ్డాను, బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ఇది ఒకందుకు మంచిదే అని. సౌజన్య ఓ విచిత్ర వ్యక్తిని చూస్తున్నట్టుగా చూస్తూ రమ్య చెప్పేది వింటోంది. రమ్య మళ్ళీ చెప్పసాగింది. భర్త అనే పేరుతో ఓ వ్యక్తి రోజు 24 గంటలు నాతో కలిసి బతకటం, ఇద్దరం అనుక్షణం ఒకరెదురుగా ఒకరుండటం, నిద్ర లేవటం, పడుకోవటం, తినటం, ఆఫీస్కి వెళ్ళటం, అలసిపోయి రావటం, కీచులాటలు, అపార్థాలు, అనుమానాలు, అధికారాల కోసం ఆరాటం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. మేమిద్దరం కలిసి బతకాలనుకుంటున్నాం, కానీ రొటీన్ భార్యాభర్తల్లాగా కాదు, మంచి స్నేహితుల్లా, మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటికప్పుడు మా కలయిక కొత్తగా, అపూర్వంగా ఉండేలా మలుచుకుంటాం. నా జీవితం నాది, అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెత్తనాలు లేవు, ఉండవు. అమూల్యమైన కాలమంతా భర్త సేవల్లో గడిపేస్తూ కేవలం గృహిణిలా బతకటం నాకు అసహ్యం. నేను సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను. నా కోసం, నా అభివృద్ధి కోసం కాలం మిగుల్చుకోవాలనుకుంటే నాకు ఇలాంటి జీవితమే కావాలి. సౌజన్య కొంచెం చిరాగ్గా అంది. అలాంటప్పుడు అతనితో ఈ బతుకు కూడా ఎందుకు, ఒంటరిగా బతకొచ్చుగా, అన్నీ అయ్యాకే పెళ్లి చేసుకో. బతకొచ్చు, కానీ కాలం కన్నా అమూల్యమైంది యవ్వనం. ఆ యవ్వనం కరిగిపోయిన తర్వాత జీవితంలో అనుభవించడానికి ఏం మిగిలింటుంది? అంటే నీకు ఒక మగవాడు కావాలి కానీ భర్త వద్దు, అంతేనా? పొరపాటు సౌజన్య. నాకు ఓ స్నేహితుడు కావాలి. మానసికంగా, శారీరకంగా నాతో కలిసిపోయి నన్ను ఆనందింపచేసే ఆత్మీయుడు కావాలి. సురేష్ను నేను ప్రేమిస్తున్నాను. అతనికన్నా గొప్పగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు ఈ ప్రపంచంలో. ప్రేమించాను కదా అని నేను అతనికి భార్యనై అతన్ని నా గుప్పిట్లో ఉంచుకోవాలన్న నిజమైన కోరిక నాకు లేదు. మరైతే ఈ సంఘానికి ఏం సమాధానం చెప్తావు? ఎందుకు చెప్పాలి? నా బ్రతుకును ప్రశ్నించే అధికారం ఈ సంఘానికి ఎక్కడిది? మనం సంఘజీవులం రమ్య. కావచ్చు, సంఘజీవిని కాబట్టే మేము ఆనందించడానికి ఓ ఇల్లు వాకిలి చూసుకున్నాం. లేకపోతే పచ్చిక బయలే పాన్పుగా, నీలాకాశమే దుప్పటిగా, హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం అంది. కానీ పిల్లలు పుడితే ఎలా పుడతారు? నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా? అలా పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు. ఒకవేళ పుట్టినా ఏమవుతుంది? వాళ్లకు తండ్రిగా సురేష్ను పరిచయం చేయగలవా? నీవన్నీ అర్థం లేని సందేహాలు సౌజన్య. నేను బతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లల తండ్రి అని ఎందుకు చెప్పుకోను? అయినా ఈ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం. నేను ఇప్పుడప్పుడే పిల్లల్ని కలాలనుకోవటం లేదు. కానీ రమ్య, ఇలా ఎంతకాలం గడుపుతావు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా. అప్పుడు సురేష్ను చేసుకుంటే నీ పెళ్లి చెల్లుతుందా? రమ్య సౌజన్య వైపు నిదానంగా చూసింది. చూడు, నా దృష్టిలో పెళ్లి అనివార్యం కాదు. పెళ్ళంటే ఓ తాళి వేసుకోవటం, అంతేగా. ఇందులో చెల్లకపోవటానికే ఉంది. సురేష్ డబ్బు మీద, ఆస్తి మీద నేను అధికారాలు కోరినప్పుడు పెళ్లి చెల్లటం, చెల్లకపోవటం అనే లీగల్ పాయింట్ వస్తుంది. మా మధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు. ఐ లవ్ సురేష్, హీ లవ్స్ మీ, అంతే. మా ప్రేమ సాక్షిగా మేం కలిసి బతకాలని నిశ్చయించుకున్నాం. ఏమో రమ్య, నీ ధోరణి వింతగా ఉంది. ఏటికి ఎదురెదుతున్నావేమో అనిపిస్తోంది. ఎంతవరకు సక్సెస్ అవుతావో నిట్టూరుస్తూ అంది సౌజన్య. రమ్య చిరునవ్వుతో, నా గురించి ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకు వెళ్ళిపోయింది. రమ్య కాసేపట్లోనే నిద్రపోయింది. వివాహం పట్ల, భర్త పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్న సౌజన్యకు మాత్రం చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసింది. సురేష్తో బజారుకు వెళ్ళి చాప, 2 తలగడలు, కొంచెం స్టీల్ సామాను, ఒక స్టవ్ కొంది. ఓ ఫోల్డింగ్ కార్టు, కొంత ప్లాస్టిక్ సామాను కూడా కొంది. సురేష్ డబ్బివ్వబోతే తీసుకోలేదు. 2 రోజుల్లో ఓ ముచ్చటైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి. కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న షిఫాన్ చీర చింపి కిటికీలకు, గుమ్మాలకు కట్టెళ్లు కట్టింది. సురేష్ ఓ 10 రోజుల దాకా 2 రోజులకు ఒకసారి వచ్చాడు. చప్పటి సాంబారు, పీచు తీయని బీన్స్ కూర తినలేక బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్స్తో కడుపు నింపుకున్న రమ్యకు
తన చేతితో వండుకుని తినటం హాయిగా అనిపిస్తోంది. నీకు వంట చేయటం బాగానే వచ్చే అన్నాడు సురేష్ ఆ రోజు గుత్తి వంకాయ తింటూ. వంట చేయటం నా హాబీ, నీకు రాదా అడిగింది. ఎప్పుడూ చేయలేదు, అవసరం రాలేదు. తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్తే మా అమ్మ వండుతుంది అన్నాడు. ఇక్కడ అవసరం రావచ్చు, నేర్చుకో నవ్వింది. చిత్తం. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. ఇద్దరూ భోజనం పూర్తి చేశాక వంటగది సర్దేశారు. పని మనిషిని మాట్లాడుకోకూడదు అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో. వద్దు, మనిద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండటం నాకు ఇష్టం లేదు. పైగా పని వాళ్ళకి అన్ని ఆహారాలు కావాలి. నిజమే, వద్దులే. ఆమె కడిగినవన్నీ సర్దేశాడు. హాల్లోకి రాగానే, రమ్య ఇప్పుడే వస్తాను, తనకు ఒంట్లో బాగోలేదు, ఎలా ఉందో ఓసారి ఫోన్ చేసి వస్తాను అన్నాడు. ఓకే, వెళ్ళిరా అంది. సురేష్ కిందకు వెళ్ళాడు. రమ్య మంచం వాల్చి బ్లాంకెట్ మార్చింది. తలగడలు సర్ది కప్పుకోవటానికి 2 బ్లాంకెట్లు పెట్టింది. అగరబత్తులు వెలిగించింది. సాయంత్రం వస్తూ వస్తూ కొనుక్కొచ్చిన మల్లెపూల దండ జడలో తురుముకుంది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది. కిటికీ రెక్క తెరిచింది. బయట వాతావరణం హాయిగా ఉంది. చల్లగాలి వీస్తోంది. నల్లని ఆకాశంలో నవ్వులు చిందిస్తున్న చందమామ, మిణుకుమంటున్న తారలు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో హిందీ పాట. ఏ రాహే ఏ మౌసం నదీ కా కినారా ఏ చెంచల్ హవా. గుండె నిండా పులకరింతలు. సురేష్ కిందికెళ్ళి 15 నిమిషాలైంది. అసహనంగా కిటికీలో నుంచి బయటికి చూసింది. రోడ్డు దాటి హడావుడిగా వస్తున్నాడు సురేష్. రమ్య సంసార రథం రసరమ్యంగా సాగిపోతోంది. హాస్టల్కి వచ్చిన ఉత్తరాలు తెచ్చిచ్చింది సౌజన్య. తండ్రి సంబంధాలు వెతికి వరుళ్ల వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు 3. అన్నింటికి కలిపి ఓ సుముహూర్తంలో జవాబు రాసి పడేసింది. నాన్నగారికి, నాకు సంబంధాలు వెతకొద్దు, నా ఫ్రెండ్ సురేష్తో కలిసి బ్రతకటానికి నిర్ణయించుకున్నాను. అమ్మకి నమస్కారాలు. కలిసి బ్రతకటం అంటే అర్థం కాని రమాకాంత్, భువనేశ్వరి తిరుగుటాపాలో వచ్చారు. రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ. ఉదయాన్నే దిగిన తల్లిదండ్రులను చూసి ముందు బోల్డంత ఆశ్చర్యపోయినా తర్వాత చాలా ఆనందించింది రమ్య. ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదానిగా అంది తల్లి చేతిలో సూట్ కేసు అందుకుంటూ. ఆవిడ రమ్య మాటకు జవాబు చెప్పకుండా ఇల్లంతా కలయి చూస్తూ, మీ ఆయనేడి అని అడిగింది. మా ఆయన? తెల్లబోయింది రమ్య. వెంటనే అర్థమైనట్లు నవ్వేసి, నిన్ననే వచ్చి వెళ్ళాడమ్మా, మళ్ళీ శనివారం వస్తాడు అంది. రమాకాంత్ సీరియస్గా చూశాడు కూతురి మొహంలోకి. నిన్నొచ్చి వెళ్ళటం ఏంటి, శనివారం రావటం ఏంటి? క్యాంప్కి వెళ్ళాడా, ఈ ఊళ్ళో ఉండడా? రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు. వచ్చి రాగానే వాళ్ళ మనసు పాడు చేయటం ఇష్టం లేకపోయింది. వాళ్ళకు అర్థం కాని, అనుభవంలోకి రాని ఈ అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి కన్విన్స్ చేయటం కష్టం. అందుకే నవ్వుతూ, ముందు మీ ఇద్దరు బ్రష్ చేసుకోండి, కాఫీ ఇస్తాను, మంచి ఫిల్టర్ కాఫీ అంది. అది కాదే, ఏదో అడగబోతున్న భార్యను వారించి రమాకాంత్ బ్రష్ చేసుకోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి నడిచాడు. వాళ్ళిద్దరూ మొహం కడుక్కొని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది భువనేశ్వరి, ఈ ఇంటికి అద్దెంతా? అవసరం వస్తే ఇరుగు పొరుగు సాయం చేస్తారా? రమ్య నవ్వుతూ, ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేయటానికి రారమ్మా, అవసరం లేకపోయినా కామెంట్స్ చేయటానికి వస్తారు అంది. కామెంట్స్ చేసే అవకాశం మనం ఇస్తే ఎందుకు చేయరు అన్నాడు రమాకాంత్. రమ్య చురుగ్గా చూసి ఊరుకుంది. ఇంతకీ ఏడే అతను మళ్ళీ అడిగింది భువనేశ్వరి. అతనిక్కడ ఉండడమ్మా, సురేష్ ఇల్లు వేరే ఉంది, భార్య పిల్లలతో ఉంటాడు చెప్పింది. మరి నువ్వు అతనితో బతుకుతున్నానన్నావే? ఆవిడ అయోమయంగా అడిగింది. అవునమ్మా. అంటే ఉంపుడు గతిగా బతుకుతున్నావా తీవ్రంగా అన్నాడు రమాకాంత్. నాన్న సీరియస్గా పిలిచింది. అలాంటి 3 పదాలు ఉపయోగించక నాన్న. సురేష్ నా ఫ్రెండ్, నేను అతనికి ఫ్రెండుని. ఒకరికొకరు నచ్చాము, ప్రేమానురాగాలు పెంచుకున్నాము, కలిసి బతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాము. అంటే ఏమిటే, పెళ్లి కాకుండానా కలిసి బతికేది? కలిసి బతకాలంటే పందిట్లో బాజా భజంత్రీల మధ్య మంత్రాల సాక్షిగా వేల మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకుని కొంగులు ముడేసుకుని బతకటమా? నా ఉద్దేశంలో అది బానిసత్వం. భర్తగా అతను నా మీద అధికారాలు చెలాయించటం, భార్యనంటూ అతని సంపాదన మీద, వ్యక్తిత్వం మీద హక్కులు ప్రదర్శించటం, ఇదా జీవితం అంది.
నోరు ముయ్యవే, ఆపు నీ వితండవాదం. ఎంఏ చదివి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు గొప్పదానివైపోయావనుకుంటున్నావా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతుకుతావని ఒక్కదాన్ని ఈ ఊరు పంపించాం. అంతేకాని ఇలాంటి నీచమైన పని చేసి మా పరువు తీస్తావనుకోలేదు. ఛీ, నీకేం కర్మే? లక్షణంగా పెళ్లి చేసుకోక ఈ ఉంపుడు గత బతుకేంటి? మండిపడింది భువనేశ్వరి. అమ్మా, పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బతుకుతున్నారు? అయినా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవటం లేదా? మొక్కుబడికి మొగుడితో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ. చిచి, నాకు అలాంటి జీవితమే ఇష్టం లేదు. రసానుభూతి లేని బతుకు నాకొద్దు అంది. రసానుభూత నీ బొంద? ఇదేం కథల్లో జీవితమా? ఉంచుకున్న దానివని అందరూ నీ మొహాన ఉమ్మేస్తారు. అయినా తోటి ఆడదాని మొగుడిని వల్ల వేసుకోవటానికి, ఆ పిల్ల ఉసిరు పోసుకోవటానికి నీకు సిగ్గులేదు? చీదరింపుగా అంది తల్లి. ఎందుకు సిగ్గు? ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను? అతని సంపాదన అడిగానా? అతని ఆస్తిపాస్తుల్లో భాగం అడిగానా? అతన్ని నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరికి పంపలేదా? అతని పిల్లల్ని వదిలేయమన్నానా? నేనేం చేశాను? వారానికి ఒకసారి వస్తాడు నా దగ్గరికి. 2 రాత్రులు మాత్రం ఉంటాడు. శనివారం వచ్చి సోమవారం ఉదయం అక్కడికే వెళ్తాడు. ఉన్న ఆ కొన్ని గంటలే అపురూపంగా గడుపుతాం. మా మధ్య దాపరికాలు అనుమానాలు లేవు. మనస వాచ ఒకరికొకరంగా బతుకుతున్నాం అంది. రమాకాంత్ మెల్లిగా నోరు విప్పాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అతనెవరని అడిగితే ఏం చెప్తావు? అసలెందుకు చెప్పాలి నాన్న? అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు? అంటే నీకంటూ ఓ భద్రత గల జీవితం, నీ చుట్టూ గౌరవనీయమైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటంలా బతుకుతావా? తెగిన గాలిపటం ఎలా అవుతాను నాన్న? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలో ఓ సొంతిల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకా ఏం కావాలి? రమ్య నచ్చ చెప్తున్నట్టుగా అంది. ఇంకా ఏం కావాలో నేనిప్పుడు చెప్పినా అర్థం కాదు. కాలం గడిచిన కొద్దీ నువ్వేం కోల్పోయావో, నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏమీ మిగలదు అన్నాడు రమాకాంత్. ఎందుకు నాన్న ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు? నాకు నచ్చని విధంగా బతికే హక్కు నాకు లేదా? సురేషు చాలా మంచివాడు. అతని వల్ల నాకేం అపకారం జరగదు. సాయంత్రం రమ్మంటాను, మీరే చూడండి అనునయంగా అంది రమ్య. సరే రమ్మను. నీకు అంతగా నచ్చిన ఆ వ్యక్తి ఎవరో నాకు చూడాలనుంది. కానీ ఓ విషయం గుర్తుంచుకో, అతన్ని మాత్రం ఎప్పుడూ మా ఇంటికి తీసుకురాకు ఖచ్చితంగా అన్నాడు. ఏం? కొంచెం విస్మయము బాధ కలగలిపిన స్వరంతో అడిగింది. అతడెవరని నా చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను తెల్లమొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటే నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను సంఘజీవిని. కనీసం నీ మెళ్ళో తాళిబొట్టన్నా ఉండుంటే అతనికి 2వ భార్యవని సమాధాన పడేవాణ్ణి అన్నాడు. తాళికి అంత విలువ ఉందా నాన్న మీ దృష్టిలో? నేను తాళిని ఓ ఆర్నమెంటుగా భావిస్తాను. అది వేసుకోవటం తప్పనిసరి అయితే ఇవాళే తెచ్చుకుని వేసుకుంటాను. నోరు ముయ్యవే పాపిష్టిదానా! పవిత్రమైన మాంగళ్యం గురించి అట్లా మాట్లాడటానికి నీకు నోరెలా వస్తోంది? గయ్యమంది భువనేశ్వరి. రమ్య అదోలా చూసింది తల్లివైపు. రూపాయి నాణ్యమంత తాళిబొట్టు ఆవిడ గుండెల మీద వేళ్లాడుతున్నాయి. నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నల్లపూసలు. దేనికమ్మా పవిత్రత? ఈ దేశంలో నగలకి వస్తువులకి పవిత్రత ఆపాదిస్తారు. కానీ మనుషులకే అది లేదు. పవిత్రత అనేది మనసుకు సంబంధించింది. తాళిబొట్టును పసుపు కుంకాలతో పూజిస్తారు కాబట్టి దానికి ఒక పవిత్రత ఆపాదించబడింది. అలాంటివేగా ఈ నగలు, ఈ ఉంగరము, దుద్దులు కూడా పసుపు కుంకుమలతో పూజించి సురేష్ చేత తొడిగించుకోనా అడిగింది. తల్లి, నీకు నీ పెద్దలకి నమస్కారం. నీ అంతగా నేను చదువుకోలేదమ్మా. మా అమ్మ నాన్న నాకు ఒకటే నేర్పారు. నీలా బరి తెగించడం నేర్పలేదు. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఏమండి, లేవండి, వెళ్ళిపోదాం. ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. విసురుగా లేచింది భువనేశ్వరి. రమాకాంత్ ఆవిడ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు. ఆవేశపడక భువనా, సాయంత్రం నీ అల్లుడు కాని అల్లుడిని చూసి వెళ్దాం, ఓపిక పట్టు. చి చేదరించుకుందావిడ. రమ్య మనసు చివుక్కుమంది ఆవిడ చేదరింపుకి. తనకు నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకు లేదా? తనకేది ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందో అలా భవిష్యత్తును నిర్మించుకుంది. అందువల్ల వీళ్ళు పొందే నష్టం ఏంటి?
ఎందుకు అమ్మ తనను అసహించుకుంటోంది? రోబోట్ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి ఉండాల్సిందేనా? ఎంతవరకు సమంజసం? ఏ విధంగా న్యాయం? రమ్య మనసులో అనేక సందేహాలు ఒక్కసారిగా ముప్పిరి కొన్నాయి. నేను వంట చేసి ఆఫీస్కి వెళ్ళి వస్తాను, మీరు భోంచేసి రెస్ట్ తీసుకోండి అంది మంచం నుంచి లేస్తూ. నీ చేత్తో వండిన వంట నేను తినను కోపంగా అంది భువనేశ్వరి. పోనీ నువ్వే వండమ్మా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది అల్లరిగా అంది రమ్య. అవసరం లేదు, నీ ఇంట్లో మెతుకు కూడా ముట్టుకోను. రమాకాంత్ రమ్య మొహం చూశాడు. రమ్య కళ్ళల్లో బాధ రెపరెపలాడుతోంది. భువనేశ్వరి కఠినమైన మాటలకి ఆమె మనసు గాయమైందని తెలుస్తోంది. అందుకే భార్యను ఉద్దేశించి అన్నాడు, భువనాలే లేచి వంట చెయ్యి అన్నాడు. భువనేశ్వరి అయిష్టంగా లేచి స్నానానికి బాత్రూం వైపు వెళ్ళింది. ఆవిడ స్నానం చేస్తే గానీ వంట జోలికి వెళ్ళదు. రమ్య ఇల్లు సర్దుకోవటం, కూరలు తరగటం వగైరా పనుల్లో పడిపోయింది. రమ్య ఆఫీస్కి వెళ్తూనే ముందు సురేష్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది. సాయంత్రం 5:30కి కూతురితో కలిసి వచ్చిన సురేష్ను చూసి మొహం చిట్లించుకుంది భువనేశ్వరి. రమాకాంత్ పొడి పొడిగా మాట్లాడాడు. సురేష్ కూడా ముళ్ల మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు. రమ్యతో కూడా ఓ పరిచయస్తురాలతో మాట్లాడినట్టు 1-2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. రమ్యకు చిత్రంగా అనిపించింది అతని ప్రవర్తన. ఇంట్లో మనిషిలా కాక పరాయివాడిలా అతను ప్రవర్తించింది ఎందుకు అర్థం కాలేదు. బహుశా అమ్మా నాన్నల్ని చూసి మొహమాట పడి ఉంటాడు అనుకుంది. మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నా వింతేనా? హేళనగా అడిగాడు రమాకాంత్. మీరు కొత్త, పైగా మీరు అలాగే ప్రవర్తించారుగా ఉక్రోషంగా అంది. అందంగా ఉన్నాడని నీ వైపు తిప్పుకున్నావా? ఈసడించింది భువనేశ్వరి. అంత అసహ్యంగా మాట్లాడకమ్మా. అతనికన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో అలాంటి అనుబంధం పెంచుకున్నానా? నాకు జీవితం నచ్చిందంటే అర్థం చేసుకోరేవు కోపంగా అంది. రమాకాంత్ నిట్టూర్చి స్థిరంగా అన్నాడు, సరే, నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఎలాగే బతుకు. ఈ మధ్యలో ఎప్పుడే సమస్య వచ్చినా నన్ను సంప్రదించొద్దు, నా సలహా అడగొద్దు. నీ జీవితానికి సంబంధించిన మంచి చెడులన్నింటికీ నువ్వే బాధ్యురాలివి. సరే నాన్న, నాకే సమస్య రాదు. హక్కులు అధికారాల కోసం ఆరాటం ఉంటే దెబ్బలాటలు వస్తాయి. మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప దెబ్బలాటల ప్రసక్తి రాదు. ఇంకా సమస్య ఉంది నవ్వాడు రమాకాంత్. ఓకే, గుడ్ లక్ అన్నాడు లేస్తూ. భువనేశ్వరి సూట్ కేసు తీసుకుంది. వెళ్ళిపోతున్నారా అడిగింది రమ్య. ఉండి చేసేదేముంది నిర్లిప్తంగా అన్నారిద్దరు. సరే, మీ ఇష్టం. రమ్యకు బాధగా అనిపించిన గుండె దిటవు చేసుకుని వాళ్ళని రైలెక్కించి వచ్చింది. వస్తూ వస్తూ దారిలో పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది. సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. రమ్య మండిపడుతూ అంది, నీకు అసలు బుద్ధుందా? ఎవరో పారాయి వాళ్ళు విజిట్ చేసినట్లు వచ్చి వెళ్తావా? అసలే వాళ్ళకి 1,00,000 అనుమానాలు. నీ ప్రవర్తనతో మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు. నేను నీదాన్ని, ఆ ఇల్లు నీది అన్న ఆలోచన లేనట్టుందే. రమ్య విసుగ్గా పిలిచాడు సురేష్ స్వరం తగ్గించి. ఈ విషయం మాట్లాడటానికి ఇదేనా సమయం? ఇంట్లో అంతా ఉన్నారు. పెళ్ళాం పిల్లలున్నవాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళేమనుకుంటారు అన్నాడు. రమ్యకు ఒళ్ళు మండింది. అవన్నీ నేను ఆలోచించాలి, నువ్వు కాదు. నేను చెప్పలేదా వాళ్ళకి ఈ విషయం? అయినా ఫోన్ పెట్టేసింది. అంటే తను మంచివాడనిపించుకోవాలని అలా ప్రవర్తించాడా? తను చెడ్డది కావాలా? సురేష్ ధోరణి నచ్చలేదు ఆమెకు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచైనా చెడైనా ధైర్యంగా దానికి కట్టుబడాలి, ఎదుర్కోవాలి. కానీ ఇదేమిటి? మనసు చికాగ్గా అయిపోయింది. చాలాసేపు ఒక్కతే ట్యాంక్ బండి మీద కూర్చుని తర్వాత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళి చెడామడా దులిపేసింది. అర్థం చేసుకో రమ్య, మన అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటి? అందరి ఎదురుగా నీ మనిషిలా ఎలా ప్రవర్తిస్తాను? నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. నా మనిషిలా ప్రవర్తించడం అంటే మీద పట్టవా? కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చు కదా. అలా అంటీ ముట్టనట్టు మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు? పైగా వాళ్ళెవరో కాదు, మా అమ్మ నాన్న. రమ్య, కొన్ని విషయాలు నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాటిల్లో నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అన్నాడు. విసురుగా వచ్చేసింది. సురేష్తో తన సంబంధం రహస్యంగా కొనసాగాలని ఉందా? కానీ తనకు అలా ఇష్టం లేదు. దొంగతనం చేసినట్లు ఎందుకలా?
తనేం తప్పు చేస్తోందని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రమ్యకి. ఆ రోజు మర్నాడు కూడా చాలా చిరాగ్గా అనిపించింది. ఒక్కదానికి బోర్ అనిపించింది. చలం ప్రేమలేఖలు చదివింది. చాలా ఎక్కువసార్లు చదవటం చేతనేమో బోర్ కొట్టింది. తలుపు తీసుకుని బయటకొచ్చింది. పక్క ఫ్లాట్స్లోని ఇద్దరు యువతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రమ్య వాళ్లను చూసి పలకరింపుగా నవ్వింది. వాళ్ళు నవ్వుతూ పలకరించారు. భోజనమైందా అడిగారు. అయ్యిందండి నవ్వుతూ చెప్పింది రమ్య. మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారు ఒక యువత అడిగింది. మా అమ్మ నాన్న వచ్చారండి, వెళ్ళిపోయారు. అప్పుడేనా కొంచెం ఇబ్బందిగా చెప్పింది రమ్య. అప్పుడేనా? అవును, మా కజిన్ పెళ్ళికి వచ్చారు, ఇబ్బందిగా అంది. మరి మీరు వెళ్ళలేదే? ఊరికినే. మీ వారు లేనట్టున్నారు? అసలు విషయానికి వస్తున్నారు, ఇక సంభాషణ పెంచటం అనవసరం. రమ్య ఆవులిస్తూ అంది. బాగా అలసిపోయాను, నిద్ర వస్తోంది, గుడ్ నైట్. లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. శనివారం సురేష్ ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది. ఇవాళ సినిమాకి వెళ్దామా? సారీ రమ్య, ఇవాళ నిధి పుట్టినరోజు. నిన్నింటి దగ్గర దింపేసి కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను చెప్పాడు. నిధి సురేష్ పెద్ద కూతురు. రమ్య కొంచెం హుషారుగా అంది. అరే, ఆ విషయం ముందు చెప్పొచ్చుగా, మంచి గిఫ్ట్ కొందాం, నేను వస్తాను మీ ఇంటికి. నువ్వా? వద్దొద్దు కంగారుగా అన్నాడు. అతనన్న తీరుకు రమ్య మనసు చివుక్కుమంది. ఏం సురేష్, నేను రాకూడదా? అందరం కలుసుకుంటూ ఉండొచ్చుగా. సురేష్కి ఏం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు రమ్యను ఇంటికి తీసుకువెళ్తే ఏమన్నా ఉందా? శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది. నోరు కాస్త దురుసు. రమ్యనేమన్నా అంటే తను బాధపడుతుంది. ఏం అనుకోకు రమ్య, ఇంకో రోజు నేనే తీసుకువెళ్తాను అన్నాడు. స్కూటర్ అపార్ట్మెంట్ ముందు ఆగింది. రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసొచ్చి పాలు పంచదార టీ పొడి కలిపి కెటిల్ స్టవ్ మీద పెట్టింది. సురేష్ వెనక్గా వచ్చి ఆమెను చుట్టేసి కాసేపు ఊపిరి సలపనివ్వలేదు. రమ్య విసురుగా విడిపించుకుని సీరియస్గా అంది. సురేష్, మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు, కానీ నీ కూతురు పుట్టినరోజు అన్నావు కదా, అందుకు నిన్ను వదిలేస్తున్నాను. అరగంట కోసం గంట కోసం వచ్చి ఇలాంటి కకృతి పనులు చేయొద్దు, నాకు ఇష్టం లేదు. ఇలాంటి మొక్కుబడి పనులు నాకు నచ్చవు. సరే తల్లి, ముట్టుకోను, తప్పైపోయింది. చెంపలేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి కూర్చున్నాడు. టీ కప్ అందిస్తూ నిదానంగా అతన్ని చూస్తూ అడిగింది. నిజం చెప్పు, మన విషయం మీ ఆవిడికి చెప్పలేదు కదూ? లేదు, చెప్తే ఏడుపులు గొడవలు, ఎలా చెప్పను? మన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే ఏం చేస్తావు? అంతకన్నా నువ్వే చెప్పొచ్చు కదా. అలా చెప్తే మనం అందరం ఒకటిగా కలిసిపోవచ్చుగా. సురేష్ రమ్యని వింతగా చూశాడు. అది ఎలా సంభవం రమ్య? మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా. ఎందుకవుతుంది? మనం బాహాటంగా తిరుగుతున్నాంగా అంది రమ్య. కావచ్చు, తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బతుకుతున్నట్లు ఆధారమేముంది అన్నాడు. అంటే? చూడు రమ్య, మనిద్దరి అనుబంధం తీయనిది, అపూర్వమైనది. ఇది అందరికీ తెలిసి చులకనవటం నాకు ఇష్టం లేదు. వివాహేతర సంబంధాలను పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మన వాళ్ళకి ఇంకా ఏర్పడలేదు. అక్రమ సంబంధం అని, ఉంచుకోవటం అని పేర్లు పెడతారు. సురేష్ మాటలు నిజమే అనిపించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తోంది రమ్యకి. అవసరాన్ని బట్టి అందరికీ చెప్పొచ్చు కదా, అందరిలా మామూలుగా బతకొచ్చు కదా. సురేష్ లేచి రమ్య దగ్గరగా వచ్చి లాలనగా అన్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు, రేపు వస్తాగా, లెటస్ ఎంజాయ్. మరి వెళ్ళనా? నిధి ఎదురు చూస్తూ ఉంటుంది. రమ్య నవ్వింది. ఓకే, వెళ్ళు, నా విషయం సంద చెయ్యి. ఓ ష్యూర్. సురేష్ హుషారుగా వెళ్ళిపోయాడు. కిటికీలో నుంచి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఉంటే ఆమెకు ఎలాగో అనిపించింది. మనసంతా బ్లాంకుగా, తన వస్తువునెవరో తన నుంచి లాక్కెళ్ళిపోతున్నట్లు, తననెవరో సమాజం నుంచి బహిష్కరించి రిమోట్ ప్లేస్కి విసిరేసినట్టు. ఓసారి గాఢంగా నెట్టూర్చి ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. రమ్యకు జీవితం హాయిగా గడుస్తోంది. సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి రమ్యను పికప్ చేసుకుని సోమవారం దాకా ఆమెతో గడిపేసి సోమవారం ఉదయం ఇంటికెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరూ కలుసుకుని ఓ గంట సేపు కబుర్లు చెప్పుకుంటారు. ఈ విధమైన రొటీన్ బాగానే ఉందనిపిస్తోంది. హడావుడి పడుతూ నిద్ర లేవటం, వండటం, క్యారేజీలు సర్దటం,
అలకలు, కోపాలు ఇలాంటివేమీ లేవు. అత్తగారి ఆరళ్ళు, మామగారి సేవలు బోర్. రమ్య 5:30కి లేచి ఓ అరగంట సేపు వాకుకు వెళ్తుంది. తర్వాత ఫ్లాట్కొచ్చి గదులు శుభ్రం చేసుకుని వంట కానిస్తుంది. 8:30కు నింపాదిగా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట ఆఫీసు నుంచి ఏదో మీటింగుకో, కల్చరల్ ప్రోగ్రాంకో వెళ్ళి 7:30, 8ంటికి వస్తుంది. మూడ్ బాగుంటే సింపుల్గా కూర చారు చేసుకుని రాత్రి భోజనం చేస్తుంది. లేకపోతే బ్రెడ్ తినేస్తుంది. ఓ గంట చదువుకుని ఆ తర్వాత నిద్రపోతుంది. ఈ మధ్య వాషింగ్ మెషిన్ కొంది. 3 రోజులకు ఒకసారి బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తుంది. ఆ రోజు రమ్య ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా సందడిగా ఉంది. చాలామంది పిల్లలు, పెద్దలు అందంగా ముస్తాబై కళకళలాడుతూ కనిపించారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్లో టేప్ రికార్డర్ వెస్టర్న్ మ్యూజిక్ వినిపిస్తోంది. పిల్లలు కొందరు మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం ఫ్లాట్స్లోని వాళ్ళంతా అక్కడే ఉన్నారు. రమ్యకు సరదాగా అనిపించింది. ఎప్పుడు చూసినా ఎవరిళ్లల్లో వాళ్ళు తలుపులు బిడాయించుకుని ఉంటారు. నిశ్శబ్దంగా ఉండే ఫ్లాట్స్ అన్నీ సందడిగా ఉన్నాయి. ఓ చిన్న పాపను పిలిచి అడిగింది, ఏమిటి విశేషం? మీరంతా చక్కగా తయారయ్యారు. ఇవాళ పింకీ బర్త్డే పార్టీ. తుర్రుమని వెళ్ళిపోయింది. పింకీ అంటే ఎదుటి ఫ్లాట్స్లో వాళ్ళ పాప. రమ్య లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమిటి, పార్టీ చేస్తూ తనను ఆహ్వానించలేదేం? మొత్తం ఫ్లాట్స్ వాళ్ళందరినీ పిలిచి తనను వెలేశారా? ఏమోలే, తను ఉదయం నుంచి లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిలవచ్చు. పింకీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. రమ్య ఈ మధ్య తను కొన్న కోతి బొమ్మ తీసింది. నల్లటి బొచ్చు మెరుస్తూ పెద్ద తోకతో ఉందది. ముద్దొస్తోంది. పింకీ కళ్ళల్లో వెలిగే సంతోషం ఊహించి నవ్వుకుంది. బొమ్మ పక్కన పెట్టి స్నానానికి వెళ్ళింది. అరగంటలో చక్కగా ముస్తాబై టీ తాగుతూ కూర్చుంది. తననెవరు ఆహ్వానిస్తారని ఎదురు చూస్తూ ఉండగానే 10 అయింది. చాలా బాధను పెంచింది. తనేం చేసిందని? వీళ్ళు తననెందుకు అలా విడిగా చూస్తున్నారు? తనేం తప్పు చేసింది? వాళ్ళ ఆనందంలో పాలు పంచుకునే అర్హత లేదా? ఓ గ్లాసుడు వేడి పాలు తాగి పడుకుంది. చదువుకోవాలనిపించలేదు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాటలు వినటం ఆమెకెంతో ఇష్టం. సురేష్ పక్కనుంటే ఎంత బాగుండేది. ఈ రాత్రి ఫ్లాట్స్ వాళ్ళు కలిగించిన బాధ, పాటల తాలూకు మధురానుభూతి అతనితో కలిసి పంచుకుంటే వెంటనే టెలిఫోన్ కనెక్షన్కి అప్లై చేయాలి. కనీసం ఇంట్లో ఫోన్ ఉంటే సురేష్తో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. చాలాసేపు అల్లరి చేసిన నిద్రాదేవి ఎప్పటికో కరుణించింది. సురేష్, నిన్న మన ఫ్లాట్ వాళ్ళు పార్టీ చేసుకుని నన్ను పిలవలేదు తెలుసా? టీ కప్ అందిస్తూ చెప్పింది రమ్య. సురేష్ మాట్లాడలేదు. కొంచెం సేపాగా అన్నాడు, పోనీలే రమ్య, నష్టమే ఉంది. నష్టమేం లేదనుకో, కానీ అందరూ అలా సరదాగా ఉంటే నాకు వాళ్ళ ఆనందంలో భాగం పంచుకోవాలనిపించింది. 2nd ఫ్లోర్లో ఉంటున్న చరిత చెప్పింది. నేను నిన్నుంచుకున్నానట, అందుకే నన్నెవరూ పిలవలేదుట. చిన్నపిల్లలతో కూడా చెప్తున్నారట నేను మంచిదాన్ని కానని. అవన్నీ వినక వదిలేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఉంచుకోవటం ఏంటి? మా అమ్మ కూడా అలాగే అంది. నాకు అసలు ఆ పదం వింటేనే కాంపరంగా అనిపిస్తోంది. సురేష్ టీ తాగటం ముగించి కప్పు కింద పెట్టి రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకుని, ఇవన్నీ మామూలే రమ్య. వివాహం కాకుండా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీని మన సమాజం చులకనగా చూస్తుంది, చెడిపోయిందానిగా భావిస్తుంది. మరి అదే స్త్రీతో సంబంధం ఉన్న పురుషుణ్ణి గౌరవిస్తుందిగా. అదేగా విశేషం. తరతరాలుగా మన సమాజంలో స్త్రీకి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. అవి తెంచుకున్న ప్రతి స్త్రీ నీలా కత్తి మీద సాము చేయాల్సిందే అన్నాడు. ఎంత సంస్కారం లేని ఆలోచనలు. ఎవరి జీవితం వారిదైనప్పుడు ఎవరిష్టమైనట్లు వాళ్ళు ఎందుకు బతకూడదు? పెళ్ళైన వాళ్ళంతా పతివ్రతలు, కాని వాళ్ళు చెడిపోయిన వాళ్ళ. అయినా ప్రేమానురాగాలతో ముడేసుకోవాల్సిన జీవితాన్ని తాడిబొట్టుతో బంధించడం ఏంటి? ఏమో, ఎవరేమన్నా అనుకోని, నాకు ఈ జీవితమే బాగుంది. నా ఈ బిజీ లైఫ్లో ఇంతకన్నా బాధ్యత నేను మోయలేను. సురేష్ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది రమ్య. గుడ్, ఈ మాత్రం ఆత్మస్థైర్యం ఉండాలి, ముంగురులు సవరిస్తూ అన్నాడు. ఆ రోజు దీపావళి. ఊరికెళ్ళి తల్లిదండ్రులతో గడపాలని ఎంతో అనిపించింది రమ్యకి. కానీ సురేష్ను తీసుకురావద్దన్న తండ్రి దగ్గరకు తను మాత్రం ఎందుకు వెళ్ళాలి? కనీసం పండక్కి రామ్మా అని వాళ్ళు కూడా ఉత్తరం రాయలేదు. కనీసం తమ్ముడైనా రాయొచ్చుగా, వాడికేమైంది? తను వాళ్ళు తెచ్చిన సంబంధం ఒప్పుకొని
మెడ వంచి తాళి కట్టించుకుని శాస్త్రోక్తంగా అత్తవారింటికి వెళ్ళుంటే ప్రతి పండక్కి ఆహ్వానించి బట్టలు పెట్టేవాళ్లేమో. సాయంకాలం చీకటి పడ్డాక క్యాండిల్స్ వెలిగించి బాల్కనీ గోడ మీద అందంగా పేర్చింది. కొత్త చీర కట్టుకుంది. సురేష్ ముందే చెప్పేశాడు ఆ రోజు కలవనని. ఇంట్లో వాళ్ళు అతను లేకపోతే గోల చేస్తారట. తనని వాళ్ళ ఇంటికి ఆహ్వానించొచ్చుగా. వాళ్ల కుటుంబ సభ్యుల్లో తనని ఒక దానిగా భావించొచ్చుగా. పెళ్లి కానంత మాత్రాన తను అతని భార్య కాదా? రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనేమిటి ఇలా ఆలోచిస్తోంది? తానిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం, బరువు బాధ్యతలు ఉండకూడదన్న కండిషన్ పెట్టింది తనేగా. తల విదిలిచింది. బయట చిచ్చుబుడ్లు వెలుగుతున్నాయి. పిల్లలంతా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వులు కేరింతలు, చెవులు చిల్లులు పడేలా బాంబుల బాత. చాలాసేపు బాల్కనీలోనే నిలబడి ఆ సంబరం చూసి మెల్లిగా లోపలికొచ్చేసింది. కొద్దిగా అన్నం తిని చీర మార్చుకుని లైట్ ఆర్పి మంచం మీద వాలిపోయింది. 12 నిద్ర పట్టలేదు. చిన్నప్పుడు ఆడపిల్లవు నీకు బాంబులెందుకే అంటే వినకుండా తమ్ముడి వాటా కూడా తనే కాల్చేసేది. ఖాళీ సీసాలో రాకెట్ పెట్టి వెలిగించి దూసుకుపోతున్న రాకెట్ను చూసి ఆనందంతో ఎగిరేది. ఏమైపోయాయి ఆ రోజులన్నీ? స్త్రీ స్వేచ్ఛ కోరుకుంటే కొన్ని ఆనందాలకు దూరం కావాలా? సంప్రదాయాలకు ఆచారాలకు తలొగ్గు జీవిస్తేనే ఈ సమాజంలో ఒకటిగా గుర్తించబడి గౌరవించబడుతుందా? లేకపోతే ఇంతేనా? గుండెల మీద ఏదో బరువు పెట్టినట్లు భారంగా గొంతులో ఏదో ఉండలా చుట్టుకుపోతుంది. బహుశా నొక్కేసిన దుఃఖం కాబోలు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రమ్య చదువు మాత్రం కుంటినడక ప్రారంభించింది. రాను రాను సురేష్తో అనుబంధం బలపడుతూ ఇదివరకులా వారానికోసారి కాకుండా రోజు ఓసారి కలుసుకోవాలనిపిస్తుంది. కానీ సురేష్ ఒక్కో రోజు ఫోన్ చేసినా దొరకడు. దాదాపు 10 రోజులైంది. ఈసారి మామూలుగా రావాల్సిన శుక్రవారం నాడు కూడా రాలేదు. అలాంటి రాకపోవటాలు చాలాసార్లు జరిగింది. ఓసారి పాప పుట్టినరోజని, ఓసారి భార్య పుట్టినరోజని, మరొకసారి ఒంట్లో బాగోలేదని, ఇలా ఏవో కారణాలు చెప్పి ఎగ్గొడుతున్నాడు. 10 రోజులు దాటాక సురేష్ ఆఫీస్కి ఫోన్ చేసింది. లీవులో ఉన్నాడని చెప్పారు. తనతో మాట మాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడం ఏంటి? కోపం వచ్చింది రమ్యకి. ఇంటికి ఫోన్ చేసింది. అతని భార్య రిసీవ్ చేసుకుంది. ఇంట్లో లేరు అని టక్కును పెట్టేసింది. రమ్య ఓ గంటకి మళ్ళీ చేసింది. అదే సమాధానం. అలా ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు. రమ్యకు నిద్రపట్టలేదా రాత్రి? తెల్లవారు లేస్తూనే హడావుడిగా తయారై సురేష్ ఇంటికి బయలుదేరింది. అడ్రస్ వెతుక్కుంటూ ఆమె వెళ్ళేటప్పటికి హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రమ్యను చూసి చాలా కంగారు పడ్డాడు. నువ్వేంటి ఇలా అన్నాడు గొంతు తగ్గించి. లీవ్ పెడుతున్నట్లు నాకు చెప్పలేదేం? కోపంగా అంది. అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యను చూస్తూ ఎవరు అంది. తను నా కూలీగ్. ఆ శోభ, తనకు కూడా కాఫీ ఇవ్వు తడబడ్డాడు సురేష్. సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకు రమ్యకు చిరాకేసింది. ఎందుకంత భయం? అంత భయం ఉన్నవాడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి? అందుకేనా సీక్రసీ ఉండాలి అంటూ తనను నోరు మూయించాడు? రమ్యను బస్ ఎక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు. ఏం కంపులు అంటుకుపోయాయని ఇంటికొచ్చావు? అతని మాటకు రమ్య నిర్ఘాంతపోయింది. అదేవిడి సురేష్, 10 రోజులైంది నువ్వు కలిసి, కనీసం ఫోన్ చేయలేదు. పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు. నాకేం తెలుసు? నీకు ఒంట్లో బాగోలేదేమోనని కంగారు పడ్డాను. ఏం మీ ఇంటికి రాకూడదా? చూడు రమ్య, నీకు ఇదివరకే చెప్పాను మాంసం తింటున్నాం కదా అని. ఎముకలు మెళ్ళ వేసుకొని తిరగలేం. నాకేవో పనులున్నాయి, లీవ్ పెట్టాను. అందుకు నీకు సంజాయిషి ఇవ్వాలా? నువ్వు ఫోన్ చేస్తున్నావనే రోజు గొడవ. ఇంకా ఇలా ఇంటికొచ్చేస్తే నాకు న్యూసెన్స్ అవదా? రమ్య మండిపడుతూ అంది. నేను నీకు చెప్పాను సురేష్, నా జీవితంలో సీక్రసీ ఉండటం నాకు ఇష్టం లేదని. నాకు నచ్చిన జీవన విధానాన్ని బహిరంగానే అనుసరిస్తానని అంది. నువ్వంటే తెగించావు. నీకు అసలు భయం లేదు. నాకొక గౌరవం ఉంది, అది పాడు చేయొద్దు రమ్య. రమ్య స్థాణువులా చూసింది. అంటే అంటే గౌరవం, శాంతి ఇలాంటివన్నీ నీకే కానీ నాకు అక్కర్లేదు, అంతేనా? నేను చేస్తున్నది అంత గౌరవహీనమైన పని అని నువ్వు భావిస్తున్నావా? నన్ను చూడకుండా ఉండలేక రోజు ఓసారి కనిపించి వెళ్ళాలనుకునే సురేషేనా నువ్వు? రోజుకు 4 సార్లు ఫోన్ చేసే సురేషేనా? ఎంత మారిపోయావు? రమ్య నవ్వింది.
ఆ నవ్వులో ఎన్నో భావాలు, భాషకందనివి, నిర్వచనం లేనివి. జీవితాంతం తోడుగా నడుస్తావనుకున్నాను, ఇలా మధ్యలో వదిలేస్తావా? ఈ ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బతకాలనుకున్నాం, నీ భార్యనే కన్విన్స్ చేయలేవా? ఆటో వచ్చింది. రమ్య నిశ్శబ్దంగా ఆటో ఎక్కింది. మర్నాడు సురేష్ వచ్చాడు. రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేకపోయింది. రాగానే ఆరాటంగా దగ్గరకు తీసుకుని అల్లరి చేసే సురేష్ కూడా కొంచెం ముభావంగా ఉన్నాడు. రమ్య ఇచ్చిన కాఫీ తాగుతూ అన్నాడు, రమ్య, ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నావని తను రోజు గొడవ. నేను వారం వారం ఇక్కడికి రావటం కష్టం అవుతోంది. నాకు వీలైనప్పుడు వస్తూ ఉంటాను. రమ్య నిశ్చలంగా కూర్చొని వింటోంది. తన జీవనయానంలో ఆటంకాలు మొదలయ్యాయా? ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు రమ్య. చూస్తూ చూస్తూ గొడవలు పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఈ విషయం ఆలోచించేగా సురేష్ ఆవిడతో మన విషయం చెప్పమన్నాను. కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాటేశావు. ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిల్చుంటుందా? సురేష్ మాట్లాడలేదు. రమ్య మళ్ళీ అంది, సురేష్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. మతిపోయిందా రమ్య? భార్యకి ఎవరైనా అలా చెప్తారా? చెప్పకుండా మోసం చేయొచ్చా? మోసం ఎలా అవుతుంది? తనకు నేనేం అన్యాయం చేస్తున్నాను? అదే ప్రశ్న ఆవిడ్నే అడగొచ్చుగా. రమ్య, ప్లీజ్ నన్ను విసిగించకు. నా వల్ల కాని పనులు చేయమని నన్ను వేధించొద్దు. నేనేం నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నానా? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయొచ్చుగా. విసుగ్గా లేచాడు. రమ్యకు కోపం వచ్చింది. నేనే కోఆపరేట్ చేయాలా? ఈ మాట అక్కడ అడగలేవా? ఎలా అడుగుతాను రమ్య? తను నా భార్య అన్నాడు. ఓ, రమ్య గుండె కలుక్కుమంది. ఆమె భార్య? తనెవరు? తాళి కట్టలేదే, తను భార్య కాదు. ఒకవేళ కట్టినా ఇలాగే ప్రవర్తిస్తాడుగా. నేను వెళ్తున్నాను. రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి వెళ్ళిపోయాడు. రమ్య విగ్రహంలా చాలాసేపు అలాగే కూర్చుంది. 4 రోజుల దాకా రమ్య సురేష్కి ఫోన్ చేయలేదు. అతను 2-3 సార్లు చేసినా ఆమె కలవలేదు. 5వ రోజు సురేష్ రమ్య ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. ఆఫీసులో అందరి కళ్ళు సురేష్నే చూస్తున్నాయి. రమ్య వెంటనే బయలుదేరి బయటకొచ్చింది. రమ్య వెనకాల కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేసి అబిడ్స్ వైపు పోనిచ్చాడు సురేష్. ఇటెక్కడికి అడిగింది. సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చీర కొనటానికి అన్నాడు. ఎవరికి? నీకే. మర్చిపోయావా? 6వ తేదీ నీ బర్త్డే. నిజంగానే రమ్య మర్చిపోయింది. ఈ మధ్య ఏమీ గుర్తుండటం లేదు. నీకు అంత బాగా గుర్తుందా సురేష్ అడిగింది. రమ్య, నీ మీద నాకు ప్రేమ లేదా? ఎందుకు గుర్తుండదు? పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటే ఎలా? మృదువుగా అన్నాడు. రమ్య మీద సురేష్ మాటలు మత్తుమందు చల్లినట్లుగా పనిచేసాగాయి. పాపం, అతను 2 చోట్ల నలిగిపోతున్నాడు. తనే అర్థం చేసుకోవాలి. చదువు సంస్కారం ఉన్న తను కూడా అతనితో దెబ్బలాడితే ఎలా? స్కూటర్ చందన బ్రదర్స్ ముందు ఆగింది. పార్క్ చేసి వచ్చిన సురేష్తో కలిసి షాప్ లోపలికి అడుగు పెడుతున్న రమ్య ఆగిపోయింది. షూస్ షాప్లో నుంచి బయటకు వస్తున్న ప్రమోద్ పక్కనే శ్రీధర్. ప్రమోద్ చేతిలో 2 క్యారీ బ్యాగ్స్. ప్రమోద్! సంతోషంతో గట్టిగా అంటూ ముందుకు పరిగెత్తింది రమ్య. ప్రమోద్ తల తిప్పి చూశాడు. ఆశ్చర్యంతో విచ్చుకున్న అతని కళ్లల్లో ఓ క్షణకాలం ఆనందం మెరిసి మాయమైంది. గబగబా ముందుకెళ్ళిపోయాడు. ఆగిపోయి రమ్యని ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్న శ్రీధర్ ప్రమోద్ ముందుకెళ్లటంతో అతన్ని అనుసరించాడు. రమ్య మొహంలో నవ్వెగిరిపోయింది. అవమానంతో మొహం ఎర్రబడింది. కింది పెదవిని పంటితో బిగబట్టిన రమ్య మొహంలో విషాద ఛాయలు చూసి అడిగాడు సురేష్, ఎవరు వాళ్ళు? రమ్య కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తర్వాత అంది, మా తమ్ముడు ప్రమోద్ మేనత్త కొడుకు శ్రీధర్. సురేష్ మాట్లాడలేదు. ఆమె భుజం మీద చెయ్యేసి టేక్ ఇట్ ఈజీ రమ్య అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా నిలబడింది. పద రమ్య, ఈ సంఘటన ఇంతటితో మర్చిపో, చీర తీసుకుందాంరా అన్నాడు. వద్దు, మూడు బాగలేదు, ఫ్లాట్కి వెళ్ళిపోదాం. సురేష్ వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చాడు. 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. మీ తమ్ముడు ఎందుకు అలా ప్రవర్తించాడో, అయినా ఇవన్నీ ఊహించనివేగా, అంత బాధపడతావేం అన్నాడు. బాధ కాదు సురేష్, నా కళ్ల ముందు పెద్దవాడైన ప్రమోద్కు కూడా నేను చులకనైపోయానా? ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేడా? ఆఖరికి శ్రీధర్ కూడా అలా వెళ్ళిపోవటం ఛ అంది.
అందరూ మనల్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఎలా రమ్య? అందరికీ నచ్చొద్దు మన అభిప్రాయాలు. అందుకే చెప్పాను నీకు, ఎవరికి చెప్పకుండా నీకు నచ్చినట్లు నువ్వు బతుకు అని. అందరికీ టామ్ టామ్ వేశావు, పైగా వాళ్ళు అర్థం చేసుకోలేదని బాధ. సురేష్, నేను ఒక నెల రోజులో ఏడాదో కాదు నీతో బతకాలనుకుంది జీవితాంతం. అలాంటప్పుడు అది రహస్యంగా ఎందుకు ఉంచాలి? నేను ఎలాంటి జీవితం గడపాలనుకున్నా అందరికీ తెలిసేలా బతుకుతాను. నేను చేస్తున్నది తప్పేం కాదని నా అంతరాత్మకు తెలుసు. నేను ఇలా బతకటం వలన అటు నీ భార్యకు, పిల్లలకి, నీ కుటుంబానికి కానీ ఇటు ఈ సమాజానికి కానీ ద్రోహం జరగటం లేదు. ఏదైనా ద్రోహం అంటూ జరిగితే అది నాకే. అలాంటప్పుడు నేనెందుకు అందరికీ భయపడాలి? ఆవేశంగా అంది. అందరికీ చెప్పినప్పుడు వాళ్ళ ఆమోదం పొందాల్సిన అవసరం లేదా అన్నాడు. లేదు, వాళ్ళు ఆమోదించి ఏం చేస్తారు సురేష్? ఓ తాగుబోతు భర్తతోనో శాడిస్టుతోనో వాడి తిట్లు దెబ్బలు భరిస్తూ బతికే భార్యను ఈ సమాజం ఆమోదిస్తుందా? అలా ఆమోదించేట్లయితే అలాంటి సమాజాన్ని నేను బహిష్కరిస్తాను. ఫ్లాట్లో వాళ్ళు నన్ను పార్టీలకు, ఫంక్షన్లకు పిలవకపోయినా పెద్దగా బాధపడలేదు. అది వాళ్ళ సంస్కారం అనుకున్నాను. మా ఆఫీసులో కొలీగ్స్ నా గురించి చెవులు కొరుక్కుంటే ఇగ్నోర్ చేశాను. అమ్మా నాన్న నువ్వు ఉంపుడు గతిగా బతుకుతున్నావు అంటే నవ్వుకున్నాను. ఇప్పుడు ప్రమోద్ అలా ప్రవర్తించిన ఓ రోజు లేదా ఓ వారం బాధపడతాను. కానీ నేను ప్రేమించిన నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం భరించలేను. మొన్న మీ ఇంట్లో ప్రవర్తించిన విధంగా ఇంకొకసారి ప్రవర్తిస్తే మాత్రం నేను నిన్నెప్పటికీ క్షమించను. నీకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు. నాకు చేతనైనంత వరకు మన బంధం కలకాలం నిలబడటానికి నేను కోఆపరేట్ చేస్తాను అంది. నిన్ను నిర్లక్ష్యం చేయగలనా రమ్య? కాకపోతే కొన్ని సమయాల్లో తప్పదు. నువ్వంటే నాకు ఎంత ప్రేమ లేకపోతే నీ బర్త్డే గుర్తుంచుకుంటాను అన్నాడు. కబుర్లు చెప్పకు. అసలు ఎన్నాళ్ళు మీ ఆవిడకు మన సంగతి చెప్పకుండా ఎందుకు దాచావు? సీరియస్గా అడిగింది. ఎలా చెప్తాను చెప్పు? చెప్తే ఏడుపులు పెడబొబ్బులు. ఆ మాత్రం మీ ఇద్దరి మధ్య అవగాహన లేదా? అది లేకుండా ఇన్నేళ్ల నుంచి కాపురం ఎలా చేస్తున్నారు? అబ్బా రమ్య, ఊరికి అన్నిటికీ ఆర్గ్యూ చేయకు. అసలు నువ్వు ఇది వరకులా లేవు. ఇది వరకు నా మనసు ఎక్కడున్నా రమ్య రమ్య అంటూ పలవరించేది. ఇప్పుడు నిన్ను తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏదో ఒక ప్రాబ్లం చెప్పి నస పెడుతున్నావు. రమ్య చర్రన లేచింది. నస? అవును, మనిద్దరి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ నా ఒక్కదానివే. నేను మాత్రమే ఎందుకు బాధ్యురాల్ని? నీకేం సంబంధం లేదు. ఎందుకంటే నీకంటూ సెపరేట్గా ఓ జీవితం ఉంది. నువ్వు వచ్చినప్పుడల్లా నీ కౌగిట్లో వాలిపోయి తీయటి కబుర్లు చెప్తే మంచిదాన్ని. నా బాధ వేదన నీకు చెప్పి కొంత ఓదార్పు పొందాలని ఆశించడం తప్పు. అంతేగా? థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. చాలా బాగా అర్థం చేసుకున్నావు. రమ్య స్వరంలో వినిపించిన గుండెకు తగిలిన గాయం తాలూకు బాధ సురేష్ గుండెలు తాకింది. దగ్గరగా జరిగి ఆమె చుబుకం పట్టి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. సారీ రమ్య, ఏదో చికాకులో అన్నాను. అయినా నువ్వే ఆలోచించు. నేను అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నాను. నిన్ను బాధ పెట్టలేను, తనని కన్విన్స్ చేయలేను. వెరీ సారీ. నవ్వు రమ్య ప్లీజ్. ఈ దెబ్బలాటలు, చికాకులు ఇవే సరిపోతున్నాయి. ఎన్ని రోజులైంది మనం సరదాగా గడిపి? సురేష్ లాలనతో కూడిన మాటలు రమ్య కోపాన్ని కొద్ది కొద్దిగా కరిగిపోయేలా చేస్తున్నాయి. దెబ్బలాటలు అన్న పదం ఆమెను గాబరా పెట్టింది. మా మధ్య గిల్లి కజ్జాలే తప్ప దెబ్బలాటలుండవు. తండ్రితో తను ఛాలెంజ్ చేసింది. అవును, ఈ గిల్లి కజ్జాలు చిలికి చిలికి గాలివాన కాకుండా కాపాడాల్సింది. నెమ్మది నెమ్మదిగా రమ్య స్త్రీయత్వం లొంగిపోయింది. రమ్య ఫైల్స్లో నుంచి తలెత్తి చూసింది. ఎదురుగా శ్రీధర్ ఉన్నాడు చిరునవ్వుతో. నువ్వా? సంభ్రమంగా చూసింది. నేనే. ఎలా ఉన్నావు? ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఫైన్, నువ్వెలా ఉన్నావు అడిగింది రమ్య బజర్ నొక్కుతూ. నేను బాగున్నాను. సారీ రమ్య, మొన్న. రమ్య కళ్ళు కిందికి వాలిపోయాయి. ప్యూన్ వచ్చాడు. రమ్య కాఫీ చెప్పబోతూ ఉంటే అన్నాడు, బిజీగా ఉన్నావా, బయటికి రాలేవా అని. ఏం లేదు, పద వెళ్దాం అంది ఫైల్స్ మూసేస్తూ. ఇద్దరూ బయటికి నడిచారు. కారు డోర్ తీసిన శ్రీధర్ని ఆశ్చర్యంగా చూస్తూ, కారు ఇప్పుడు కొన్నావు సీట్లో కూర్చుంటూ అడిగింది. చాలా కాలమైంది స్టార్ట్ చేస్తూ అన్నాడు. అంటే నువ్వెక్కడే ఉంటున్నావా? లేదు, విజయవాడలో. అక్కడ నుండి కారులో వచ్చావా? అవును, దాదాపు 10 రోజులకోసారి వస్తాను. ఎరువుల కోసం, సీడ్స్ కోసం,
లగేజ్ ఉంటుంది కదా, ఎందుకు ఈ బాధ అని కారు కొనేశాను. ప్రమోద్కి ఇక్కడే రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం తెలుసా, ఈ మధ్య జాయిన్ అయ్యాడు. రమ్య కొంచెం సంతోషంగా, ఇంకొంచెం కోపంగా, వెధవా, ఆ విషయం నాకు చెప్పొచ్చుగా, నేనెవరో తెలియనట్టు వెళ్ళిపోతాడా స్టూపిడ్ అంది. వాడి తప్పు కాదు, మీ అమ్మ నాన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపారు నిన్ను కలవద్దని. కారు తాజ్ రెసిడెన్సీ ముందు ఆపాడు. బటర్ మసాలా దోశ తింటూ, నేనేం తప్పు చేశాను చెప్పు, అమ్మ నాన్న అంతగా నన్ను అసహించుకోవటానికి అంది రమ్య. శ్రీధర్ ఆప్యాయంగా, రమ్య, నీకేం తక్కువైందని రెండో పెళ్లివాడిని ప్రేమించావు అన్నాడు. తక్కువ ఎక్కువ ప్రసక్తే ఉంది, ప్రేమించాక తెలిసింది అతనికి పెళ్ళయిందని చెప్పింది. అప్పుడైనా నీ అభిప్రాయం మార్చుకోవచ్చుగా. మార్చుకోలేకపోయాను శ్రీధర్. నా మనస్తత్వానికి ఎలాంటి జీవితమే బాగుంటుంది అనిపించింది. అతను ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోడు రమ్య? బాధ్యతలు మోయక్కర్లేదంటే ఇద్దరినేం కర్మ, 20 మందిని కూడా భరిస్తాడు మగవాడు. కానీ నువ్వు ఆడదానివి. నీకు జీవితాంతం ఓ తోడు నీడగా ఉంటూ నీ కష్టసుఖాలు పంచుకునే వ్యక్తి భర్తగా ఉండటం ఎంత అవసరం. సురేష్ లాంటి పెళ్ళైన వాడికి భార్య కాని భార్యగా ఉండటం చేత నీలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదా? నేను సురేష్తో బతికేది సెక్యూరిటీ కోసం కాదు అంది. మరి దేనికోసం రమ్య? ఆమె మాట్లాడలేదు. ఈ ప్రశ్న ఇంతవరకు తనకు ఎదురవ్వలేదు. దేనికోసం తను సురేష్తో కలిసి బతుకుతోంది? తోడు కోసమా? అలాగైతే అతని తోడు తనకు అనుక్షణం కావాలి. పోనీ రక్షణ కోసమా? తనకు తనే రక్షణ. మరి శారీరక సుఖం కోసమా? కేవలం దానికోసమే అయితే సమాజంతో సవాల్ చేస్తూ బతకటం దేనికి? చాటుమాటు శృంగారం జరిపితే ఎవరికి తెలియదుగా. ఇదేదీ కాదు, బతకటం కోసం అంతే. రమ్య, అతని భార్యకు మీ విషయం తెలుసా? నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగాడు శ్రీధర్. తెలీదు. మరెలా మేనేజ్ చేస్తున్నాడు? పండుగలు పబ్బాలు వస్తే నీతో ఉంటాడా? పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి నీతో వస్తాడా? సౌజన్య పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు తనతో పెళ్లికి రమ్మంది, రానన్నాడు. కారణం అడిగితే ఆఫీసులో పనుందని చెప్పాడు. సౌజన్య అడిగింది కూడా సురేష్ రాలేదేమని. తను దెబ్బలాడినా సురేష్కి వేరే కార్డు కూడా ఇచ్చింది. రాడు కదూ? పిచ్చి రమ్య, ఎక్కడికక్కడ నాకు ఇదే బాగుంది, నేను ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటూ రాజీ పడిపోతూ బతుకుతున్నావు. కానీ నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థం కావటం లేదు. నీ నిర్ణయం నీకు సమంజసంగా అనిపించవచ్చు, కానీ నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవలసిన రోజు ఒకసారి వస్తుంది. నువ్వెవరివి? రమాకాంత్ కూతురివా, సురేష్ భార్యవా అన్న సమస్య ఎదురైనప్పుడు నువ్వెవరివో తేల్చుకోలేక సతమతం అవుతావు. శ్రీధర్ కాఫీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అన్నాడు. రమ్య, జీవితం స్వాతి చెనుకు లాంటిది. ఈ ఉపమానం చాలాసార్లు వినే ఉంటావు. జీవితం నీటి పొట్టులా ఆవిరవ్వాలని కోరుకునే వాళ్ళు మూర్ఖులు. స్వాతి ముత్యంలా ప్రకాశించాలనుకునేవాళ్ళు, అందుకు కృషి చేసేవాళ్ళు వివేకవంతులు. రమ్య, నీ వివేకం మీద నాకు నమ్మకం ఉంది. ఫెమినిజం పేరుతో అర్థం లేని స్వేచ్ఛ కోరుకొని అర్థవిహీనమైన జీవితం గడుపుతున్నావు. నీ వివేకం మేల్కొని నీకేం కావాలో అంతరాత్మ సాక్షిగా తెలుసుకున్న రోజున నా సహాయం నీకుంటుంది. నేను నీ అంత చదువుకోలేదు, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నవాణ్ణి. అయినా జీవితాలన్నీ చదివినవాడిగా నీకు సలహాలు ఇస్తున్నాను. మన సిద్ధాంతాలు మన జీవితాన్ని అందంగా ఆహ్లాదంగా మలచాలి, విమర్శనాత్మకంగా కాదు. రమ్య నిశ్శబ్దంగా సంభ్రమంగా వింటోంది శ్రీధర్ మాటల్ని. చాలా బాగా మాట్లాడావు శ్రీధర్. నాకు సహాయం చేస్తానన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నువ్వు భయపెట్టినంత వికృతంగా నా జీవితం మారదని ఆశిస్తాను. నా జీవితం నా స్వేచ్ఛను హరించేది కాకూడదు అంది. ఎందుకలా అనుకుంటున్నావు? నీ స్వేచ్ఛను నువ్వు కాపాడుకుంటూ నీ ఆత్మాభిమానాన్ని పదిలపరుచుకుంటూ గడిపేలాగా పెళ్లికి ముందే మాట్లాడుకోవాలి అన్నాడు. బాగుంది శ్రీధర్, పెళ్ళంటే అగ్రిమెంటా? కలిసి బతకటంలో కూడా మీకు అగ్రిమెంట్ ఉందిగా అన్నాడు. అది వేరు. వేరేలా అవుతుంది రమ్య? జీవితమే ఓ అగ్రిమెంట్, ఒప్పందం. ఈ ఒప్పందం అనేది ఆటవికుల నుంచి నాగరికుల దాకా అందరి మధ్య ఉన్నదే. అంటే మొత్తానికి నేను చేస్తున్నది తప్పు అని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నావా అంది రమ్య. నువ్వెలాగైనా అనుకో, కానీ ఓ విషయం గుర్తుంచుకో. నీకు ఈ బ్రతుకు మీద విముఖత కలిగినప్పుడు
భవిష్యత్తు గురించిన సలహా కోసమైనా నేనున్నానని మర్చిపోకు అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. రమ్య కృతజ్ఞతగా చూసింది. చాలా సంతోషం శ్రీధర్. కనీసం నువ్వైనా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇంతసేపు మాట్లాడావు. పైగా అన్ని వేళలా నేనున్నానంటూ నీ స్నేహహస్తం నాకు అందిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ లేచాడు. నీ మొహం, మనలో మనకి కృతజ్ఞతలేంటి అంటూ. రమ్యను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు. లోపలికి రమ్మంది. తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కారు కనుమరుగైన దాకా చూసి పైకి వెళ్ళిన రమ్య బాల్కనీలో నిల్చున్న సురేష్ను చూసి ఆశ్చర్యంగా అడిగింది. అరే, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంటూ తాళం తీసింది. సురేష్ జవాబివ్వలేదు. రమ్య లోపలికి నడిచి లైట్ వేసింది. సురేష్ మొహం అసహనంగా ఉంది. ఆఫీసుకు ఫోన్ చేస్తే మధ్యాహ్నమే వెళ్ళావని చెప్పారు, ఎక్కడికి వెళ్ళావు అడిగాడు. శ్రీధర్ వచ్చాడు, బయటికి వెళ్ళాం. బయటకంటే? అతడు అడిగిన తీరుకు తల తిప్పి అతని మొహంలోకి చూస్తూ చెప్పింది. హోటల్కి. ఇంతసేపా? వాచి చూసుకుంటూ అన్నాడు. ఏదో మాట్లాడుతూ కూర్చున్నాం. అయినా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఏంటి? చిలిపిగా అతని క్రాఫ్ చెరిపేస్తూ అంది. సురేష్ సీరియస్గా అన్నాడు. మొన్న కనిపించినా పలకరించిన వాడు ఇవాళ ఆఫీస్కి ఎందుకు వచ్చినట్లు? పైగా ఇంతసేపు అతనితో హోటల్లో గడపటం నీ పద్ధతి నాకేం నచ్చలేదు. వాట్? రమ్య ఆశ్చర్యంగా అంది. ఏంటి సురేష్ నీ ఉద్దేశం? మగాడిగా అనుమానిస్తున్నావా? భర్తగా అధికారం చలాయించాలని చూస్తున్నావా? నేను హోటల్లో గడిపాను, కానీ హోటల్ రూమ్లో కాదు విసురుగా చెప్పింది. రమ్య, చూడు, ఆడది పెళ్లి చేసుకుంటే గౌరవం, పెళ్లి చేసుకోకపోయినా ఒకే మగాడితో బతికితే అదో రకం. అంతేగాని ఇలా ఎవరితో పడితే వాళ్లతో హోటల్స్కి వెళ్ళటం, సినిమాలకు తిరగటం, ఇంటికి తీసుకురావటం నాకు నచ్చదు అన్నాడు. కానీ నాకు నచ్చుతుంది. నీకు నచ్చదని నేను మానాలా? సురేష్, మన అగ్రిమెంట్లో లేని విషయాలు మాట్లాడొద్దు ప్లీజ్ తీవ్రంగా అంది. ఏంటి అగ్రిమెంట్? ప్రేమించేటప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నావా? మనం సొసైటీలో బతుకుతున్నాం, గుర్తుంచుకో అన్నాడు. రమ్యకు చెర్రెత్తుకొచ్చింది. ఏంటి గుర్తుంచుకునేది? నాకు తెలుసు నేను సొసైటీలో బతుకుతున్నానని. అయినా నీకేమైంది వాళ్ళ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు ఇలాంటి అనవసరమైన పెత్తనాలు ఇష్టం ఉండదని తెలుసుగా నీకు. ఉండు, కాఫీ ఇస్తాను. అక్కడితో సంభాషణ తుంచేస్తూ లేచింది. సురేష్ కూడా లేచాడు. కాఫీ అక్కర్లేదు, వెళ్తున్నాను. ఎందుకొచ్చావు అసలు? నిన్ను చూడాలనిపించి వచ్చాను. చూశాను, కడుపు నిండింది, వస్తాను. రమ్య మనసు విలవిల్లాడింది. ఇవాళ ఇతనితో ఉండాలనిపిస్తోంది. శ్రీధర్తో మాట్లాడినవన్నీ అతనికి చెప్పాలని ఉంది. సురేష్ సాన్నిధ్యంలో తను వారం రోజుల నుంచి పడిన మానసిక క్షోభకు సాంత్వన పొందాలని ఉంది. అందుకే మరోసారి ఓడిపోతున్న స్త్రీయత్వంతో లాలనగా అంది. అనవసరమైన విషయాలు తీసుకొచ్చి అమూల్యమైన మన కాలం పాడు చేయకు సురేష్. ఇవాళ ఉండిపో ప్లీజ్ అంది. కుదరదు. అయినా మన అగ్రిమెంట్ ప్రకారం నేను శుక్రవారంగా ఉండాల్సింది. మామూలుగా అన్న అతని స్వరంలో వెటకారం ఆమె మనసును గాయం చేసింది. దెప్పి పొడుస్తున్నావా? దెప్పి పొడిపేంటి, నువ్వు నేర్పిందేగా నిర్లక్ష్యంగా అన్నాడు. సరే వెళ్ళు, నీ మనసు కుదిరిపడ్డాకేరా నిర్లిప్తంగా అంది. సురేష్ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు వారం దాటింది. సురేష్ రాలేదు. రమ్య మనసులో దిగులు. అటు తల్లిదండ్రులతో ఇటు సమాజంతో సవాల్ చేసి తను స్వీకరించిన ఈ జీవితంలో తను ఓడిపోబోతోందా? ఎంతో తెలివైంది, వివేకవంతురాలు అన్న గర్వంతో తనెంచుకున్న సురేష్ కూడా మామూలు మగాడేనా? అతనిలో ప్రత్యేకమైన సంస్కారం, ధైర్యం, తెగింపు, ప్రేమించిన తన కోసం త్యాగం చేయాలన్న తపన ఏమీ లేవా? తన మీద అతనుకున్నది ప్రేమ కాదా? అదే అయితే ఆ ప్రేమ ఇంత త్వరగా బలహీనపడిందేం, ఇలా నిర్వీర్యమైపోయిందేం? రమ్య మనసులో ఆలోచనలు కదిల్చిన తేనె పొట్టు నుంచి గుంపుగా చెదిరిన తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఇది వరకులా మళ్ళీ ఆ జీవితం పొందలేదా? తన ప్రేమ సామ్రాజ్యం శిథిలం కాబోతోందా? నో, అలా కాకూడదు. రమ్య గబగబా వెళ్ళి సురేష్ నెంబర్ డయల్ చేసింది. ఎంతో ఆరాటంతో పలకరించిన రమ్యతో సురేష్ ముభావంగా ముక్తసరిగా మాట్లాడాడు. ఆమె చాలా బాధపడింది. ఆత్మాభిమానం చంపుకుని తనే బతిమాలుతోంది ప్రతిసారి. కారణం సురేష్ తనవాడని. కానీ ఇదేంటి? రమ్య ఆఫీసులో లోన్ తీసుకుని కెనటిక్ హోండా కొనుక్కుంది. ఆ రోజు ఆఫీసు నుండి వస్తుంటే సౌజన్య ఆమె భర్త కలిశారు. సినిమాకు వెళ్తున్నావు, నువ్వు రాకూడదు అంది సౌజన్య.
రమ్య మృదువుగా నిరాకరించింది. ఆదివారం వాళ్ళింటికి రమ్మని మరీ మరీ ఆహ్వానించారు దంపతులు. ఆదివారం సురేష్ రాలేదు. రమ్య సౌజన్య ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. గుమ్మంలో అడుగు పెట్టగానే ఘుమఘుమలాడే సాంబారు వాసనే కాక కళకళలాడే వారి దాంపత్యం కూడా రమ్య మనసును దోచింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక కిరణ్ను వదిలేసి స్నేహితురాళ్ళిద్దరూ పెరట్లో కూర్చున్నారు. ఎలా ఉందే నీ జీవితం అడిగింది సౌజన్య. రమ్య చిరునవ్వుతో అంది, ఎలా ఉంటుంది అనుకున్నట్టుగానే. మరైతే ఎలా? అలవాటు పడ్డావా, ఎదిరిస్తున్నావా? ఎదిరించను సౌజన్య. నా దారిలో నేను ముక్కుకు సూటిగా వెళ్ళిపోతాను. నా దారిని హర్షించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు ఉంటే ఆనందిస్తాను. విమర్శించే వాళ్ళని పట్టించుకోను. కానీ ఆగిపోయింది రమ్య. కానీ రెట్టించింది సౌజన్య. సౌజన్య, నేను వృత్తిరీత్యా ఎగ్జిక్యూటివ్ని, చదువుకున్న దాన్ని. పబ్లిక్ రిలేషన్స్లో పిహెచ్డి చేయాలన్న ఉద్దేశంతో బంధాలు బాధ్యతలు లేకుండా పెళ్ళైన సురేష్తో నా జీవితం పెనవేసుకున్నాను. కానీ నా లక్ష్యాన్ని మర్చిపోయి సురేష్తో అనుకోని బంధం పెరిగిపోయింది. ఎందుకనో మనసు అతని సాంగత్యాన్ని అనుక్షణం కోరుకుంటోంది. తాత్కాలికంగా కోపం వచ్చినా మళ్ళీ అన్నీ మర్చిపోయి నేను అతనితో కాంప్రమైజ్ అవుతున్నాను. అలాగే నాలో పొజిటివ్నెస్ కూడా పెరిగిపోతోంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. సౌజన్య రమ్య చెయ్యి అందుకుని మృదువుగా నిమురుతూ అంది. రమ్య, దీన్నే ప్రేమానుబంధం అంటారు. అతని మీద నీకున్న ప్రేమ చేతే నీలో పొజిటివ్నెస్ పెరుగుతోంది. అదే మాంగల్య బంధంతో ముడేస్తే అతని మీద హక్కు కూడా కోరతావు. మగవాడికి అవసరాలతో పాటు అధికారం కావాలి. మనం బంధాలతో పాటు బాధ్యతలను అంటగట్టాలి. అప్పుడే నా ఇల్లు, నా మనుషులు అన్న భావనతో ఓ నిర్దిష్టమైన జీవన విధానానికి కట్టుబడి ఉంటారు. చూసావా, పెళ్లి కాకుండా బతికే నీకు, పెళ్లి చేసుకుని బతికే సురేష్ భార్యకు తేడా? రమ్య, ఆడది ఎంత విప్లవ భావాలు కలిగి ఉన్నా ఆమెలో ఓ బలహీనత ఉంది. అదేంటంటే ఒక కాలంలో ఒక మగవాణ్ణి నమ్ముతుంది. తనకు తెలియకుండానే ఈ సమాజం తనకు నిర్దేశించిన నీతి సూత్రాలను అనుసరించి బతకటానికి ప్రయత్నిస్తుంది. ఆ బలహీనతకే ప్రేమని, ఆరాధన అని పేర్లు పెట్టుకుంటుంది. కాబట్టి ఆడవాళ్లు మాంగళ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతేగాని దానికేదో పవిత్రత ఉందని కాదు. అది లేనంత మాత్రాన భర్త ఆయుష్కి గండం ఉంటుందన్న సెంటిమెంట్తో కూడా కాదు. ఒక్క మగవాడితో కట్టుబడి ఉండాలన్న సూత్రాన్ని కాపాడేది మంగళసూత్రం కాబట్టి. రమ్య సౌజన్య వైపు అభినందనగా చూసింది. ఆడవాళ్ల హిపోక్రసీని ఎంత అందంగా నిర్వచించావు సౌజన్య అంది. టీ తాగుదావా అంటూ నవ్వింది సౌజన్య. కొంచెం ఆగు, నువ్వింత మాట్లాడావు, నేను కూడా కొంత మాట్లాడాలిగా. ఓ ఎస్, మాట్లాడు తల్లి, బుద్ధిగా కూర్చుంది సౌజన్య. రమ్య జామ చెట్టు మీద పాకుతున్న ఉడతను చూస్తూ, నువ్వన్నది అక్షరాల నిజమే సౌజన్య. పెళ్లి సూత్రం అనేవి మగవాణ్ణి కట్టేస్తాయనేది వాస్తవం కావచ్చు. కానీ నా సిద్ధాంతం ప్రకారం ప్రేమ పొందాలంటే మనిషిని కట్టేయాలి, కానీ పసుపు తాడుతో కాదు. ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఏ శాస్త్రము మంత్రము లేకుండా పరస్పర అవగాహనతో కలిసి ఉండగల స్త్రీ పురుషులు ఉంటే ఎంత బాగుంటుంది అన్నదే నా అభిమతం. ఏది ఏమైనా నా సిద్ధాంతం మాత్రం మారదు అంది. సౌజన్య నిట్టూర్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్, రా టీ తాగుదాం. ఇద్దరూ లేచి లోపలికి నడిచారు. సాయంత్రం దాకా అక్కడే గడిపి తిరిగి వచ్చేసింది రమ్య. తను వస్తూ ఉంటే సౌజన్య, కిరణ్ అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నారే కానీ సురేష్ను తీసుకురా అనకపోవటం గమనించింది. అంత సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఒక్క విషయం తీయని రాగంలో చిన్న అపశృతిలా రమ్య మనసులో చేదు అనుభూతిని మిగిల్చింది. వారం 10 రోజులుగా బలవంతంగా అణుచుకున్న అనురాగం, అభిమానం ఆ క్షణంలో వెల్లువై పొంగాయి. దారిలో కెనటిక్ హోండా ఆపి సురేష్కి ఫోన్ చేసింది. సురేష్ కూతురు కాబోలు రిసీవ్ చేసుకుని, డాడీ లేరండి, మమ్మీ డాడీ సినిమాకి వెళ్లారు అని చెప్పింది. ఆమె మనసులో ఒక్కసారిగా ముళ్ళు దిగినట్లు అనిపించింది. ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. నీరసంగా ఫ్లాట్కి వెళ్ళి కళ్ళు మూసుకు పడుకుంది. సౌజన్య దంపతులు, సురేష్, అతని భార్య, అమ్మ నాన్న, ఫ్లాట్స్లోని దంపతులు ఒక్కొక్కరే ఆమె కళ్ల ముందు జంటలు జంటలుగా కదలసాగారు. ఒంటరితనం వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఏం జరుగుతోంది? 10 రోజులైంది సురేష్ తన దగ్గరికి రాక.
ఆ స్పృహే లేకుండా భార్యతో సినిమాకి వెళ్ళాడు. ఇంతేనా? ఇంకెప్పటికీ ఇలాగేనా? కానీ ఈ నిర్లక్ష్యాన్ని తను ఎంతకాలం భరించగలదు? సురేష్కి తనకి మధ్య దూరం పెరిగిపోతోంది. ఈ దూరం తగ్గించాలని తను ప్రయత్నిస్తోంది. అసలు ఈ దూరం ఏర్పడకుండా ఉండటానికి తనెంత సహనం వహించింది. మొదట్లో రోజుకోసారి పలకరించాలనిపించేది. తర్వాత రోజు కలిస్తే బావుండుననిపించేది. ఆ తర్వాత కలిసి బతకాలనిపించింది. బతకటం ప్రారంభించాక తనలో కలిగే అనుభూతులన్నీ అతనితో పంచుకోవాలని తహతహలాడింది. మెల్లిమెల్లిగా విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంటే భయపడి బలవంతంగా ఆ కోరికను నిగ్రహించుకుంది. అయితే ఇప్పుడు అతను రోజుల తరబడి రాకపోయినా బతుకుతోంది. వారానికోసారి కలుసుకోపోయే రోజు కోసం ఎదురు చూసిన క్షణాలను పదిలపరుచుకుంటూ బ్రతికిన ఆ రోజులు తీయగా ఉండేవి. వారం తర్వాత కలుసుకుంటామన్న ఆశతో, నమ్మకంతో ఎదురు చూడటంలో విరహ బాధ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ, నమ్మకం సన్నగిల్లిపోతున్నాయి. విరహం స్థానంలో వేదన, నిరీక్షణ నిండిన కళ్లల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. గుండెల్లో బాధ రగులుతున్న అగ్నిగుండంలా. అమ్మ, నాన్న, సౌజన్య, శ్రీధర్ ఎవరేం చెప్పినా వినలేదు. పక్కవాళ్ళు, ఎదురువాళ్ళు, కొలీగ్స్ విమర్శలతో గురి చూసి బాణాలు విసిరినా పట్టించుకోలేదు. ఆఖరికి తోడబుట్టిన తమ్ముడు తనను పలకరించకపోయినా ఎక్కువగా బాధపడలేదు. ఈ చింతలన్నింటికీ సురేష్ పరిష్వంగంలో సేద తీరింది. కానీ ఇప్పుడు సురేష్ తనని అవమానిస్తున్నాడు. నిర్లక్ష్యంతో దూరం అవుతున్నాడు. తనను అంటరాని దానిలా అతని కుటుంబాన్నించి, అతని వ్యక్తిగత జీవితాన్నించి వేలేస్తున్నాడు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? శ్రీధర్ మాటలు గుర్తొచ్చాయి. రేపు నువ్వెవరివి అని నీ అంతరాత్మ నిలదీస్తే ఏం జవాబిస్తావు? రమాకాంత్ కూతురివా, సురేష్ భార్యవా? నిజమే. తనెవరు? తన ఉనికి ఏమిటి? ఈ సమాజంలో తన స్థానం ఏంటి? ఒకరి భార్యగానో, మరొకరి కూతురుగానో, ఓ కుటుంబానికి కోడలిగానో తప్ప రమ్యగా తనకేం స్థానం లేదా? ఈ సమాజంలో గౌరవం లేదా? ఎంతసేపటికి స్త్రీ కుటుంబ వ్యవస్థలో కుదించుకుపోయి బతకాలే తప్ప స్వతంత్రంగా తనదైన ఓ ప్రత్యేక స్థానం ఈ సమాజంలో కల్పించుకునే అవకాశం లేదా? తనకు జీవితం ఓ తీయటి పాటలా ఉండాలని కోరిక. తనకిష్టమైనప్పుడు, తీరిక ఉన్నప్పుడు, ఆ వాంఛ కలిగినప్పుడే ఆ పాటలోని తీయదనాన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది. కానీ ఇదేంటి? ఈ సమాజం తనకిష్టమైన పాట వినొద్దని శాసిస్తుందేమో. అలా శాసించే హక్కు ఈ సమాజానికి ఎవరిచ్చారు? బతికితే రమాకాంత్ కూతురిగా, లేదా మరో వ్యక్తి భార్యగా బతుకు అని అంటారేమో వీళ్ళంతా. ఎందుకలా బతకాలి? అవును, ఎందుకలా బతకాలి? తను రమ్య, అంతే. రమ్యగానే బతుకుతుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.